ఛానల్. సో నిన్న ఒక వీడియో అయితే చేశానండి. యాక్చువల్గా ఆ వీడియోస్ ఏంటంటే మనకు ప్రజెంట్ నేను స్కూల్కి వెళ్తున్నానా లేదా, అండ్ నెక్స్ట్ నార్మలైజేషన్ స్కోర్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుంది, ప్లస్ అలాగే క్యాస్ట్ వైజ్గా మనకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, దానికోసం అయితే మీకు ఒక చిన్న క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఆల్రెడీ నేను 2 వీడియోస్ అయితే చేశానండి. సో మీకు ఉండే డౌట్స్కి నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. బట్ ఇంకా కొంతమందికి చాలా డౌట్ అనేది మిగిలిపోయిందండి. అదేంటంటే యాక్చువల్గా మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్లస్ నార్మలైజేషన్ స్కోర్ ఎంత పెరుగుతుంది అనే దాని గురించి అయితే చాలామంది అడిగారండి. సో అదేం లేదండి, మనకు నార్మలైజేషన్ స్కోర్ ఎంత పెరుగుతుంది అంటే బై లక్ అది చెప్పలేము. యాక్చువల్గా మనకు టెట్లు రాసినప్పుడు కొంతమందికి 2 కానీ 3 కానీ పెరిగినా కూడా కొంతమందికి 7 మార్క్స్ అయితే పెరిగాయి. సో మీరు గమనించారో లేదో. సో అలా లక్ బాగుంటే మనకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు నార్మలైజేషన్ స్కోరు అది ఎంత ఉన్నా పర్వాలేదండి. నెక్స్ట్ కీ అబ్జెక్షన్స్ అనేవి మనం పెట్టాము. సో మనకి ఎన్ని క్వశ్చన్స్ వాళ్ళు మిస్టేక్స్ ఇచ్చారు, సిలబస్లో ఉండేవి ఇచ్చారా, లేనివి ఇచ్చారా, సో దానికి సంబంధించినవన్నీ కూడా కీలో మనము అబ్జెక్షన్ పెట్టాము. ఈరోజు చూసుకుంటే మనకు 25 అంటే ఈరోజు మనకు కీ రావాల్సింది అయితే ఉంది, బట్ రాలేదు. సో ఇప్పుడు కూడా ఒక టెన్షన్, కీ రాలేదే, ఎప్పుడు వస్తుంది ఏంటనేది. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేద్దామండి. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేద్దాము. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము, బట్ కీ అయితే మాత్రం ఈ మంత్ ఎండింగ్లో కల్లా వచ్చేస్తుంది. అదొక్కటి నమ్మకం ఉంచండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో ఒక అందరికీ మైండ్ సెట్లో ఉండే డైలమా ఏంటంటే ప్రెసెంట్ ఏం చేయాలనే దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. బట్ ఇంకా కొంతమంది ఉన్నారు, సో మన సిస్టర్స్ కానీ, సో అండ్ నేను కూడా ఒక 2 డేస్ నుండి కొంచెం సఫర్ అవుతున్నానండి. అదేంటంటే ప్రజెంట్కి మనకు ఇప్పుడు స్కూల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఆల్రెడీ ఇప్పుడు స్కూల్స్లో మనకు 1 మంత్ అట్లా జరిగిందండి. లాస్ట్ జూన్ నుండి తీసుకున్న ఇప్పటికీ జూలైకి 1 మంత్ దాటిపోయింది. సో వేకెన్సీస్ ఉన్నాయంటే ఛాన్సెస్ వచ్చినా కూడా, బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ మనకు జాబ్ వస్తుందో లేదో, సరే ఈ కీ ద్వారా అయినా చూసుకోవచ్చు. ప్రైవేట్ జాబ్స్ ఏముందండి, ఒక 1 మంత్ 2 మంత్స్ మనం గట్టి కష్టపడితే ఎక్కడో చోట ఉంటుంది. బట్ ఇది అలా కాదు కదా. పోనీ అనదర్ ఏదైనా నోటిఫికేషన్ ఉందా, దానికి ప్రిపేర్ అవుతున్నామన్నా కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది, కంప్లీట్ అయ్యింది, ఎగ్జామ్ అయిపోయింది. సో ఫైనల్ కీ అనేది ఉంది. సో ఫైనల్ కీ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ కూడా మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. అంటే ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్స్ని బేస్ చేసుకుని చదవాలన్నా కూడా కొంతమంది చదవలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఈ డిఎస్లో ఫైనల్ కీ ఎంత ఉంటుందండి. సో అది వచ్చేది వస్తుందండి, ఈ మంత్ వరకు అయితే చూద్దాం వస్తుంది. బట్ ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఇంటరు ప్లస్ డిగ్రీ మనకు క్వాలిఫికేషన్స్తో చాలా మంచి ఆపర్చునిటీ జాబ్స్ వచ్చాయి. సో జాబ్స్ హైకోర్టుకి సంబంధించింది కానీ, ఎఫ్పిఓ ఏబిఓకి సంబంధించింది కానీ, అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకు మొన్న ఎఫ్ఎస్ఓకి సంబంధించిన నోటిఫికేషన్స్, ఇలా ఎండోమెంట్స్ సంబంధించినది, ఇలా 3 రకాలుగా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ ఒక దానిలో మిస్ అయినా కూడా ఇంకో దానిలో కూడా మై లక్ ఉండొచ్చు. సో వాటికైతే ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ కీ వచ్చేది వస్తుంది, అందులో మనకు ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా, సో వాటిని పక్కన పెట్టేసి కీ వస్తుంది. దీనికి మాత్రం ప్రిపరేషన్ అవ్వడానికి టైం లేదు, చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 7 అంటే ఎంతలో రావచ్చు, సిలబస్ ఏమో బోలెడంత ఉంది. సో సిలబస్ని కవర్ చేయాలా, మీరు టెన్షన్స్ని పడాలా, కాబట్టి వీలైనంత మ్యాక్సిమం కవర్ చేయండి. సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసి ప్రజెంట్ జరగబోయే దాని గురించి, ఎగ్జామ్ గురించి అయితే మీరు ఆలోచించండి, అంతే అండి. అండ్ మరికొంతమంది యొక్క వాదన ఎలా ఉందంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా, సో మేబీ వచ్చినా కూడా ఎన్ని ఇయర్స్ పట్టచ్చు, అండ్ టెట్ నోటిఫికేషన్ ఇప్పట్లో వస్తుందా అనే దాని గురించి చాలామంది రకరకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇంకో క్వశ్చన్ అదైతే కొత్తగా ఉండే క్వశ్చన్ ఏంటంటే, సో నెక్స్ట్ ఎస్టీ పోస్టులు ఉండవు కదా అనేసి ఒక డౌట్ అయితే ఒకరు అడిగారండి. నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్గా ఎస్ఏ పోస్టులే మనకి ఎక్కువ ఉంటాయి. ఎలా అనుకుంటారు, ఇప్పుడు ప్రెసెంట్ ఇది అందరికీ అంటే తప్పుగా అనుకోకండి. ఇప్పుడు యాక్చువల్గా మనకు రీసెంట్గా చూసుకుంటే ఎస్టీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, అవునా కదా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎస్ఏ పోస్టులు ఎక్కువ ఉండొచ్చండి. సో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని మైండ్లో పెట్టుకొని నెగటివ్గా థింక్ చేయకోకుండా ఎస్ఏ పోస్టులు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, ఎస్టీటీ తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయి, వీటిని పక్కన పెట్టేసి ప్రజెంట్ అప్కమింగ్లో ఏం ఆలోచించాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఈ డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మనకు టెట్ ఉంటుందా లేదా దాని గురించి అయితే ఖచ్చితంగా ఒక ఐడియా అండ్ ఏదో ఒక సందర్భంలో మనకు చెప్పడం అయితే జరుగుతుంది. సో అంతవరకు వరి అవ్వకండి.
ఇక్కడి వరకు వీడియో చూసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్కమింగ్లో కూడా ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన రిలేటెడ్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకోసం ఏదో ఒక సోర్స్ మీకు పాసిబుల్ అయినంత వరకు నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. వీడియోని చూసారు కదా, ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.